హలో ఎవరైనా మార్నింగ్ టిఫిన్కి అయితే ఒక ప్లెయిన్ దోశ తినేసి దాని తర్వాత మమ్మీ అయితే ఇంట్లో స్పెషల్ ప్రిపేర్ చేస్తుంది. అదేంటో కాదు, పులావ్నా మటన్ చికెన్. మటన్ అయితే కుక్కర్లో పెట్టి ఉడికించిన తర్వాత గ్రేవీ చేసి దాంట్లో రెడీ చేసింది. తర్వాత చికెన్ ప్రిపేర్ చేద్దాం అనేసి మెల్లగా అది వండడం స్టార్ట్ చేసింది. చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఒక 10 నిమిషాలు పావు గంటలో అయిపోద్ది. దాని తర్వాత మొత్తం వండేసిన తర్వాత ఇద్దరు ప్లేట్లో పులావ్ వడ్డించి చికెన్ అయితే వడ్డిస్తుంది. చికెన్ వడ్డించడం స్టార్ట్ చేసింది. లక్ ఏంటంటే నా ప్లేట్లో లివర్ ముక్క వచ్చింది. దాని తర్వాత తమ్ముడికి అయితే మటన్ వడ్డించింది. ఆ చికెన్ తినకూడదు, అందుకే మటన్ వడ్డిస్తుంది తమ్ముడికి. తర్వాత ఇదంతా అయిపోయాక తిన్నాం. టేస్ట్ అయితే బాగుంది. బయట మనం ఎన్ని పులావులు ఎన్ని బిర్యానీలు తిన్నా ఇంట్లో అమ్మ చేసే టేస్టే వేరు. తర్వాత కాఫీ హౌస్కి అయితే వెళ్ళాము. అక్కడ కాఫీతో తయారు చేసిన చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. కాఫీతో ఎన్ని చాక్లెట్స్ తయారు చేస్తారని ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఒక 30-40 రకాలు ఉంటాయి. కాఫీ చాక్లెట్స్తో పాటు స్పైసెస్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కాఫీ పొడిలో చాలా రకాలు ఉంటాయి. లాస్ట్ వీడియోలో ఒక కాఫీ పౌడర్ తీసుకున్నది కూడా చూపించారు. దాని తర్వాత మేమైతే ఒక మిరియాలు తీసుకున్నాం. దాని తర్వాత ఈవినింగ్ తిందాం అనిపించి డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి తీసుకున్నాం. ఫ్రైడ్ రైస్లో ఎగ్ పీసెస్ ఆ ఉల్లిపాయల పీసెస్ కన్నా చాలా పెద్దదిగా ఉన్నాయి. నాకు అరగాలని ఊరు మొత్తం ఒక రౌండ్ వేసాం.